అయితే ఈ బొద్దింకల పార్టీ వెనకాల ఎవరున్నారు, ఇదంతా ఎవరి మెదడులో పుట్టిన పురుగు అని ఆరాధిస్తే ఓ పెద్ద తలకాయ బయటపడ్డది. ఆయన పేరే అభిజిత్ దీప్కే. పూణేలో ఉండే దీప్కే సామాన్యుడేం కాదట. సోషల్ మీడియాతోని జనాల బుర్రలు ఎట్లా తినాలో, నమ్మకాలను ఎట్లా మార్చాలో తెలిసిన పెద్ద తలకాయనట. రాజకీయ పార్టీల వెనుక ఉండి నడిపించటోడన్నమాట. పూణేలో జర్నలిజం చదివి ఇప్పుడు అమెరికాలో పెద్ద యూనివర్సిటీల పబ్లిక్ రిలేషన్ చదువుకుంటాండు. 2020 నుంచి 3 ఏళ్ల దాకా గా మధ్య ఢిల్లీలో ఉండే ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియా వాలంటీర్గా పనిచేసిండు. ఏకదం రాజకీయ విషయంలో మంచి అనుభవం ఉందంటాండ్రు. ఢిల్లీలోకి ఇప్పుడు ఓడిపోయింది గాని ఆ మధ్య ఆప్ గెలిచిందంటే ఈయన తయారు చేసిన మీమ్స్ ప్రచారం మస్తు పనిచేసిందని చెబుతాండ్రు రాజకీయం తెలిసినోళ్ళు. గాయనేకి ఇప్పుడు ఈ కాక్రోచ్ పార్టీకి ప్రాణం పోసిండట. అయితే ఇసొంటి పార్టీలో చేరాలంటే ఏమేం క్వాలిఫికేషన్ ఉండాలనో ఇంటే బేజారు అవ్వాల్సిందే. క్రానికల్లీ ఆన్లైన్ ఉండాలంట. అంటే ఏంది, మరి దొడ్డుకు పోయిన టైం తీసేస్తే రోజుల 11 గంటలు ఫోన్ పట్టుకుంటోడై ఉండాలి. ఇంకో ముచ్చట ఏందంటే వాడే కావాలని ఉద్యోగం మానేసినా లేక గతి లేక నిరుద్యోగిగా ఉన్నా సరే ఈ పార్టీలో ఫస్ట్ క్లాస్ లో జాయిన్ కావచ్చు. పైకి చూడడానికి ఎద్దులా బద్ధకంగా కనబడ్డా కుర్ర మాత్రం బ్లేడ్ లా పనిచేయాలంట. ఎవడైనా ప్రొఫెషనల్ విమర్శకుడు కూడా ఈ పార్టీలో మెంబర్షిప్ తీసుకోవచ్చట. కానీ వాళ్ళు చేసే విమర్శలు సమాజానికి పనికొచ్చేటట్లు ఉండాలి. ఇన్ని తిక్క రూల్స్ పెట్టినా కూడా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్ అసంటోళ్ళు కూడా ఈ పార్టీలో ఇప్పటికే చేరిపోయినరంట. కాక్రోచ్ జనతా పార్టీని డిజిటల్ ప్లాట్ఫామ్ మీద నడిపిన తీరును చూసి రాజకీయంలో తలకాయలు వండినోళ్ళు కూడా ముక్కున వేలేసుకుంటాండ్రు. ఈ 4 రోజుల సిజేపీ హల్చల్ చూస్తా అంటే తాటాకు చప్పుల కుందేలు బెదరై అనే సామెతను జంజీ పోరగాళ్ళు తిరగ రాసేటట్టు కనబడుతోందని అంటూరు రాజకీయం తెలిసినోళ్ళు. ఎందుకంటే ఈ డిజిటల్ చప్పుళ్లకు పెద్ద పెద్ద లీడర్ల కుర్చీలు కూడా కదులుతున్నాయంట. మరి వీళ్ళని చూసి టైంపాస్ గాళ్ళు అనుకుంటే పప్పులో కాలేసినట్టే అంటూరు జనం. వీళ్ళు పెట్టిన 5 మేనిఫెస్టో రూల్స్ చూస్తే పెద్దోళ్ళకు కూడా చెమటలు పడుతున్నాయంట. న్యాయ వ్యవస్థల అకౌంటబిలిటీ లేదని డైరెక్ట్ గా అనకుండా తాము పవర్లోకి వస్తే రిటైర్డ్ అయిన చీఫ్ జస్టిస్లకు రాజ్యసభ సీటు భిక్ష వేయమని తెగేసి చెప్తాండ్రు. ఇక ఓటు హక్కు గురించి కూడా పెద్ద బాంబే వేల్చిర్రు. ఎక్కడైనా కావాలని ఒక్క ఓటు తీసినా సరే ఆ ఎలక్షన్ ఆఫీసర్ మీద ఊపా చట్టం కింద దేశద్రోహం కేసు పెడతారట. ఓటు గుంజుకోవడం ఉగ్రవాదం కన్నా తక్కువేం కాదని వీళ్ళ వాదన. చట్టసభలల్లో ఆడబిడ్డలకు సగం రిజర్వేషన్లు ఇస్తామని ఇంకో రూల్ పెట్టిండ్రు. ఇది మాత్రం ఖతర్నాక్ అంటున్నారు. ఇక మీడియా స్వేచ్ఛ పేరుతోని ఆదాని అంబానీలు నడిపే కార్పొరేట్ టీవీ ఛానళ్ల లైసెన్సులు మొత్తం రద్దు చేస్తామంటుర్రు. గెలిచినాక గోడ దూకే ఊసర వెళ్లి లీడర్లకైతే 20 ఏళ్ల దాకా ఎలక్షన్లలో నిలబడకుండా బ్యాన్ చేస్తామని గట్టిగా చెప్పిండ్రు. ఇవన్నీ విననీకి నవ్వులాటగా ఉన్న యువతరం కడుపులో ఉన్న కోపానికి ఇది అద్దం పడుతుందని అంటుర్రు నిజం తెలిసినోళ్ళు. క్యూన్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.